ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి మనకి ఈరోజు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయన్నమాట. మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఒక డెమో ఫార్మేట్ కూడా చూపిస్తానమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా మన డేటా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఎంసెట్ అప్డేట్స్ కానివ్వండి, లేదంటే ఎంసెట్ వెయిటేజ్ కానివ్వండి, ఎంసెట్ రీసోర్సెస్ కానివ్వండి, మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో ఈజీగా మనకైతే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఉన్న రోజులు ఈ ప్లాట్ఫామ్ని అయితే యూజ్ చేసుకోండి అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఈ విధంగా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇదైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకున్నా మనకి టోటల్గా 5 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఏంటంటే హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అని కొత్తగా పాపప్ అయితే డిస్ప్లే అయ్యి దానిపైన న్యూ అని అయితే ఉంటుంది అన్నమాట. మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే మార్నింగ్ 10 AM తర్వాత నుంచి ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఫాస్ట్గానే వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దాని మీద ప్రెస్ చేయండి. డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మన ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే అవ్వాలన్నమాట. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో మనకి అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. కరెక్ట్ డేటా ఈ 3 ఎంటర్ చేస్తే మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అది ప్రింట్అవుట్ అయితే తీపించుకోండి అన్నమాట. మనం ఈ విధంగా మన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే ఇదే. మన రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉండాలి. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే సరిపోతుంది. మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత మీకు అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఫర్దర్ ఎటువంటి ఎంసెట్ సంబంధించి అప్డేట్ వచ్చా మన ఛానల్లో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.